దేవి నవరాత్రులు రేపటి 4వ రోజున అమ్మవారి అవతారం. 4 కూష్మాండాదేవి అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి చిలుకపచ్చ రంగు చీర. నివేదనం నిమ్మకాయ పులిహోర సగ్గుబియ్యం పాయసం. 4 కూష్మాండాదేవి దుర్గామాత 4వ స్వరూప నామము కూష్మాండ. దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృజించుతుంది కాబట్టి ఈ దేవి కూష్మాండ అనే పేరుతో విఖ్యాతి చెందింది. సంస్కృతంలో కూష్మాండము అంటే గుమ్మడికాయ. కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను కూష్మాండ అని పిలుస్తారు. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్య భాగ్యములు వృద్ధి చెందుతాయి. ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయియొట్. సేవకుల కొద్దిపాటి భక్తికే ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మానవుడు నిర్మల హృదయంతో ఈమెను శరణుజొచ్చిన వెంటనే అతి సులభముగా పరమపదము ప్రాప్తిస్తుంది. లౌకిక, పారలౌకిక ఉన్నతిని కాంక్షించేవారు ఈ దేవి స్వరూపం యొక్క ఉపాసనలో సర్వదా తత్పరులే ఉండాలి. పురాణ చరిత్ర. అమ్మవారి అవతారం సృష్టి ప్రారంభానికి ముందు అంటే సృష్టి అంతా శూన్యంలో అంధకారంలో ఉన్నప్పుడు వచ్చిన అవతారం. ఒకసారి శూన్యం నుండి తేజోవంతమైన కాంతి ఉద్భవించింది. ఆ కాంతి మెల్లగా ఒక స్త్రీ స్వరూపం ధరించి అఖండమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. ఆమె ఒక అండాన్ని సృష్టించింది. ఆ అండం నుంచి సమస్త బ్రహ్మాండాలు ఉద్భవించాయి. కు అనగా చిన్న యుషమా అనగా శక్తి, అంతా అనగా సృష్టి లేదా బ్రహ్మాండం అని అర్థం. చిన్న అండం నుండి సమస్త బ్రహ్మాండాలు సృష్టించింది కనుక అమ్మవారికి కుష్మాండ అని పేరు వచ్చింది. శూన్యంలో ఉన్న సృష్టిని తన చిరు మందహాసంతో సూర్యచంద్రులను, నవగ్రహాలను, నక్షత్రాలను, భూమి ఆకాశాలను సృష్టించింది. సూర్య మండలానికి మధ్యలో తానే స్వయంగా కూర్చుని సమస్త సృష్టిని ప్రకాశవంతం చేసింది. ప్రపంచానికి సూర్యుడు ఆత్మ అయితే సూర్యుని శక్తి కుష్మాండదేవి. ప్రపంచంలో ఉన్న ప్రతి శక్తికి ఆధారమూలం కుష్మాండదేవి. అటు పిమ్మట కుష్మాండదేవి తన త్రినేత్రముల నుండి 3 శక్తులను ఉద్భవింపచేసింది. అమ్మవారి 3వ నేత్రం నుండి మహాలక్ష్మీదేవి, ఎడమ నేత్రం నుండి మహాకాళి, కుడి నేత్రం నుండి మహాసరస్వతి ఉద్భవించారు. మహాకాళి నుండి శివుడు, సరస్వతీదేవి, మహాలక్ష్మి నుండి బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి, మహాసరస్వతి నుండి విష్ణుమూర్తి ఆదిశక్తి ఉద్భవించారు. అందుకే విష్ణుమూర్తిని పార్వతీదేవికి అన్నగా చెబుతారు. అటుపిమ్మట కుష్మాండదేవి తన త్రినేత్రముల నుండి 3 శక్తులను ఉద్భవింపచేసింది. అమ్మవారి 3వ నేత్రం నుండి మహాలక్ష్మీదేవి, ఎడమ నేత్రం నుండి మహాకాళి, కుడి నేత్రం నుండి మహాసరస్వతి ఉద్భవించారు. మహాకాళి నుండి శివుడు, సరస్వతీదేవి, మహాలక్ష్మి నుండి బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి, మహాసరస్వతి నుండి విష్ణుమూర్తి ఆదిశక్తి ఉద్భవించారు. అందుకే విష్ణుమూర్తిని పార్వతీదేవికి అన్నగా చెబుతారు. అటుపిమ్మట విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శివుడు, పార్వతీదేవి మరియు బ్రహ్మ, సరస్వతీదేవిల వివాహం జరిగింది. కుష్మాండ దేవి ఉపాసన వల్ల యొక్క 4వ చక్రం అనాహత చక్రం ఉత్తేజితం అవుతుంది. అనాహత చక్రం ఉత్తేజితం కావడం వల్ల మనుషులలోని ద్వేషాలను, అహంకారాన్ని అంతం చేస్తుంది. కుష్మాండదేవి ఆలయం వారణాసిలోని ఘటంపూర్ అనే ప్రాంతంలో ఉంది. అమ్మవారిని పూజించిన భక్తులకు ఈతిబాధలు పోగొట్టి మనశ్శాంతిని కలుగజేస్తుందని ప్రతీతి. అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి ఆ చిలుకపచ్చరంగు చీర. నివేదనం నిమ్మకాయ పులిహోర సగ్గుబియ్యం పాయసం. ధ్యాన శ్లోకం. సురాసంపూర్ణకలసం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. అమ్మవారి పవిత్ర నవరాత్రుల మహత్యం సమాచారం షేర్ చేసి అందరికీ తెలియజేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల విశేష వివరణల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. ఓం శ్రీ మాత్రే నమః. లక్ష్మీదేవి దివ్య అవతారం. లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని, ఆమె నిత్యానపాయిని లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని చెప్పారు. సృష్ట్యాదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు.
అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెండ్లి చేశాడు. కనుక లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు. తరువాత ఒకసారి దూర్వాసుని శాపకారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాల సముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె సముద్రరాజ కుమార్తె అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మీకి సోదరుడయ్యాడు. ధనాధి దేవత అయిన ఈ దేవిని శ్రీమహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు. విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీదేవి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మీకి మరో అంశం అని చెబుతారు. దేవి మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలవేలుమంగగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడే ఉంటుంది. లక్ష్మీదేవికి వివిధ పేర్లు. చాలామంది దేవతలులాగే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అష్టోత్తర శతనామస్తోత్రం, సహస్రనామస్తోత్రం వంటివి ఉన్నాయి. ఎక్కువగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి, నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజతనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర. లక్ష్మీదేవి రూపధారణ ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోనూ ధనకుంభంతోనూ పద్మాసనగా, పద్మాలను చేతబట్టి సకలాభరణ భూషితైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. రంగాపురం దేవాలయంలో లక్ష్మీదేవి మహిమ. యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ, లక్ష్మి అనే ఇద్దరు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహితలలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను చిత్రించే విధానాన్ని మత్స్య పురాణంలో ఇలా చెప్పారు. దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి, ముఖం గుండ్రంగా ఉండి దివ్యాంబరమాల కంకణధారియే ఉండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలుండి పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగుతున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ, చక్ర, గద, పద్మ ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణు సహితైనప్పుడు ద్విభుజయే పద్మమును దాల్చి సర్వాభరణభూషితయే ఉండును. స్వతంత్రమూర్తిగా వెలిసినప్పుడు చతుర్భుజయే, ఉన్నత సింహాసనాసీనయే, పద్మము, అమృతపాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలేను. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను తెలుపును. 2 గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పారు. అష్టలక్ష్మిలు. లక్ష్మీదేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. అమ్మవారి పవిత్ర నవరాత్రుల మహత్యం సమాచారం షేర్ చేసి అందరికీ తెలియజేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల విశేష వివరణల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. ఓం శ్రీ మాత్రే నమః. శరన్నవరాత్రి దేవినవరాత్రి శుభాకాంక్షలు. దేవీ నవరాత్రులలో ఆది శక్తిని 9 రూపాలుగా పూజించటం జరుగుతుంది. ఇవే నవదుర్గలుగా ప్రసిద్ధి చెందినాయి. 1 శైలపుత్రి. ఈ అమ్మవారినే పార్వతి,
హైమవతిగా పిలుస్తారు. ఒక చేతిలో శూలం మరొక చేతిలో కమల ధరించి ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చగల తల్లి. 2 బ్రహ్మచారిణి. ఈ అమ్మవారిని తపశ్చరణి అని అంటారు. కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం శ్వేత వస్త్రాలను ధరించి ఉంటుంది. అమ్మ జ్ఞానదాయిని, మెక్షప్రసాదిని. ఓ 3 చంద్రఘంట అమ్మ సింహవాహిని, ధనుస్సు, బాణం, గద, శూలం, పాశం మెదలగు ఆయుధాలు, పద్మ కమండలం, అభయ, వరద హస్తాలతో 10 చేతులతో ఉంటుంది. అమ్మ ధైర్యాన్ని, వీరత్వాన్ని, సకలాభిష్టాలను నెరవేరుస్తుంది. 4 కుష్మాండ గుమ్మడి రూపంలో భూమండలాన్ని కల్పించిన తల్లి. చక్రం, గద, ధనుస్సు, బాణం మెదలగ ఆయుధాలు, కమండలం, అమృత కళసం, జపమాల, పద్మం ధరించి ఉంటుంది. ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను ఇస్తుంది. 5 స్కంధమాత కుమారస్వామి తల్లిగా, సింహవాహినిగా, అష్టభుజ దేవిగా ఆరాధన చేస్తారు. అమ్మ శాంతి సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. 6 కాత్యాయని, త్రిమూర్తుల, సర్వదేవీ దేవతల శక్తులతో కూడిన మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధం. తొలుత కాత్యాయన మహర్షి పూజించటం వలన ఈ పేరు వచ్చిందని అంటారు. కష్టాలు, బాధలు తొలగిస్తుంది. 7 కాళరాత్రి, అమ్మ రాత్రి స్వరూపిణి, సర్వ దుష్ట భయంకరి, శిష్ట అభయంకరి. భక్తులను కాపాడే తల్లి. అమ్మ గాడిద మీద వెంట్రుకలు విరబోసుకుని ఉంటుంది. అమ్మ అనేలోపే రక్షించటానికి సిద్ధంగా ఉంటుంది. 8 మహాగౌరి. ఈమెనే భైరవి స్వరూపం. శ్వేతవర్ణం, డమరుకం, త్రిశూలం, అభయవరద ముద్రలతో ఉంటుంది. సర్వమంగళకారిణి, అన్ని వరాలనిస్తుంది. 9 సిద్ధిధాత్రి. చతుర్భుజాలతో శంఖ, చక్ర, గద, పద్మధారిణి, కమలాసని. సర్వసిద్ధి ప్రదాయిని. సర్వైశ్వర్య, సర్వాభిష్టాలను ప్రసాదిస్తుంది. ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కంధమాతేతి, షష్టం కాత్యాయనితి చ, సప్తమం కాళరాత్రి చ, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిధాత్రి చ, నవదుర్గా ప్రకీర్తిత. శుభం భూయాత్. మీ అచ్యుతరామశర్మదర్భ హిందూ ధర్మం.